2004లో ఆయన చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లోకి కూడా అనుమతించలేదు. అది 1991వ సంవత్సరం మే నెల అర్ధరాత్రి సమయం. ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భవనం దగ్గర ఒక వ్యాన్ వచ్చి ఆగింది. చుట్టూ భారీ భద్రత, తుపాకులు పట్టుకున్న పోలీసులు. ఆ వ్యాన్‌లోకి కొన్ని ఇనుప పెట్టెలను చాలా రహస్యంగా ఎక్కిస్తున్నారు. ఆ పెట్టెల్లో ఏముందో తెలుసా? బంగారం. మన దేశం దగ్గర ఉన్న రిజర్వ్ గోల్డ్ అది. ఎవరికీ తెలియకుండా ఆ రాత్రికి రాత్రే ఆ బంగారాన్ని ఎయిర్‌పోర్ట్‌కు తరలించి ప్రత్యేక విమానంలో లండన్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపించారు. ఎందుకు? ఎందుకంటే మన దేశం అప్పుల్లో కూరుకుపోయింది. మనల్ని నమ్మి ఏ దేశం కూడా మనకు అప్పిచ్చే పరిస్థితిలో లేదు. దానికి గ్యారంటీగా మన దగ్గరున్న బంగారాన్ని కుదువ పెట్టడానికి, అంటే తాకట్టు పెట్టడానికి విదేశాలకు పంపుతున్నారు. ఒక దేశం తన బంగారాన్ని తాకట్టు పెడుతుందంటే ఆ దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉందని అర్థం. 1991లో మన భారతదేశ పరిస్థితి అక్షరాల ఇదే. మనం విదేశాల నుంచి పెట్రోల్ కొనుక్కోవాలన్నా, మందులు కొనుక్కోవాలన్నా మన దగ్గర డాలర్లు లేవు. కేవలం 14 రోజులకు సరిపడా డబ్బులు మాత్రమే మిగిలాయి. 15వ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల కొద్ది లైన్లు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రపంచం మొత్తం భారతదేశం పని అయిపోయింది, ఈ దేశం ముక్కలైపోతుందని చూస్తుంది. సరిగ్గా అప్పుడే రిటైర్ అయిపోయి తన సొంత ఊరికి వెళ్లిపోదాం అనుకున్న ఒక వృద్ధుడు ఎంట్రీ ఇచ్చాడు. దేశం మొత్తం మండిపోతున్న ఆ క్లిష్ట పరిస్థితిలో ఆయన ఈ దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు. బయట దేశాల ప్రెషర్, సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు ఇవేమీ పట్టించుకోకుండా కేవలం ఒకే సంవత్సరంలో భారతదేశ రూపురేఖల్ని మార్చేశాడు. అసలు అగాధంలో పడిపోయిన ఈ దేశాన్ని ఆయన ఎలా కాపాడాడు? ఇంతకీ ఎవరా హీరో? ఆ కథ ఏంటో ఈరోజు డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ లోకి వెళ్దాం. అసలు 1991లో ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలియాలంటే మనం ఇంకో 40 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 1940లో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన పాలకులు ఒక సిస్టమ్ ని తీసుకొచ్చారు. దాని పేరే లైసెన్స్ రాజ్. అంటే ఏంటో సింపుల్ గా చెప్తాను వినండి. ఈ రోజు మీరు ఒక కార్ కొనుక్కోవాలనుకుంటే షోరూమ్ కి వెళ్లి డబ్బులు కట్టి సాయంత్రానికి కార్ ఇంటికి తెచ్చుకుంటారు కదా. కానీ 1990ల కంటే ముందు అలా కాదు. ఒక బజాజ్ చేతక్ స్కూటర్ కొనుక్కోవాలంటే బుక్ చేసిన తర్వాత 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇంట్లో ఒక ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ కావాలంటే 5 సంవత్సరాలు వెయిట్ చేయాలి. కార్లు కావాలంటే కేవలం 2 ఆప్షన్లు మాత్రమే, అంబాసిడర్ లేదా ప్రీమియర్ పద్మిని. అసలు ఎందుకిలా? ఎందుకంటే అప్పట్లో ఏ వస్తువు తయారు చేయాలనుకున్నా గవర్నమెంట్ పర్మిషన్, అంటే లైసెన్స్ కావాలి. ఒక ఫ్యాక్టరీలో రోజుకి 1000 సబ్బులు తయారు చేయడానికి లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఎక్స్ట్రాగా ఒక్క సబ్బు తయారు చేయడానికి కూడా వీల్లేదు. విదేశీ కంపెనీలు మన దేశంలోకి వచ్చి బిజినెస్ చేయడానికి అసలు పర్మిషన్ లేదు. దీనివల్ల ఏమైంది? కాంపిటీషన్ లేదు. గవర్నమెంట్ ఏది ఇస్తే జనాలు అదే వాడాలి. ఇలాంటి లైసెన్స్ రాజు వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదల పూర్తిగా ఆగిపోయింది. మన దేశ ఎక్స్పోర్ట్స్ చాలా దారుణంగా పడిపోయాయి. మనం విదేశాల నుంచి అప్పులు తెచ్చి ఆ అప్పులు తీర్చడానికి మళ్ళీ అప్పులు చేసే పరిస్థితికి వచ్చాం. సరిగ్గా అప్పుడే 1990లో గల్ఫ్ వార్ మొదలైంది. సద్దం హుస్సేన్ కువైట్ మీద అటాక్ చేశాడు. దీని దెబ్బకి ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది భారతీయులు ఉద్యోగాలు కోల్పోయి స్వదేశానికి తిరిగి వచ్చేశారు. వాళ్ళు పంపించే డబ్బులు ఆగిపోయాయి. మన దగ్గరున్న డాలర్ల నిల్వలు కేవలం $1 బిలియన్ పడిపోయింది. IMF లాంటి సంస్థలు కూడా ఇక మీకు అప్పులు ఇవ్వలేమని చేతులెత్తేశాయి. ఒక పక్క దేశం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. మరో పక్క దేశంలో రాజకీయ అస్థిరత. 1989 నుంచి 1991 మధ్యలో 3 ప్రధాన మంత్రులు మారారు. ఎవరికి సరైన మెజారిటీ లేదు. ఆ సమయంలో 1991లో మే నెలలో ఎన్నికల ప్రచారంలో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురయ్యారు. దేశం మొత్తం షాక్. కాంగ్రెస్ పార్టీలో పెద్ద దిక్కు లేకుండా పోయారు. దేశంలో అల్లర్లు, అశాంతి. ఎవరు ఈ దేశాన్ని నడుపుతారు? అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరు? అప్పుడు అందరి చూపు ఒక వ్యక్తి మీద పడింది. ఆయన వయసు 70 ఏళ్లు. అప్పటికే ఆయనకు బైపాస్ సర్జరీ అయింది. ఆరోగ్య సమస్యలు. ఇక నా రాజకీయ ప్రస్థానం ముగిసిందని చెప్పి ఢిల్లీలోని తన ఇంట్లో పుస్తకాలు సర్దుకొని ప్యాకప్ చెప్పి తిరిగి తన సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే పాములపర్తి వెంకట నరసింహారావు.
మన తెలుగు ముద్దుబిడ్డ, మన దేశాన్నే కాపాడిన అసలైన హీరో. అప్పటిదాకా తెర వెనుక ఉన్న పివి నరసింహారావు గారిని పార్టీ వాళ్ళు బ్రతిమాలి ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. 1991 జూన్ 21న ఆయన భారతదేశ 9వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ కుర్చీ పూల సజ్జ కాదు, ముళ్ళ కిరీటం. ఆయనకు పూర్తి మెజారిటీ లేదు, మైనారిటీ ప్రభుత్వం అది. సొంత పార్టీలోనే సోనియా గాంధీ వర్గం నుంచి వ్యతిరేకత, ప్రతిపక్షాల్లో వాజ్పేయి, అద్వానీ లాంటి ఉద్దండులు. మరోవైపు 14 రోజుల్లో దేశం దివాలా తీయబోతుంది. పివి నరసింహారావు గారికి ఒక విషయం చాలా స్పష్టంగా తెలుసు. ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయాలంటే ఒక పాలిటీషియన్ వల్ల అస్సలు కాదు, ఒక అద్భుతమైన ఎకనామిస్ట్ అంటే ఆర్థికవేత్త కావాలి. వెంటనే తన సెక్రటరీని పిలిచి మన మాజీ ఆర్బీఐ గవర్నర్ మన్మోహన్ సింగ్ ఎక్కడున్నారని అడిగారు. మన్మోహన్ సింగ్ అప్పట్లో యూజీసీ చైర్మన్ గా ఒక చిన్న గదిలో నిద్రపోతున్నారు. ఆయనకు ఫోన్ చేసి, సింగ్ గారు, మీరు వెంటనే వెళ్లి వేరే బట్టలు వేసుకొని రండి, మీరు నా క్యాబినెట్ లో ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు అని చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు ఆశ్చర్యపోయారు. నాకు రాజకీయాలు తెలియదు సార్, నేను ఎప్పుడు ఎలక్షన్స్ లో కూడా నిలబడలేదు అని అన్నారు. అప్పుడు పివి నరసింహారావు గారు అన్నమాట ఏంటో తెలుసా? నాకు ఎకనామిక్స్ తెలియదు, దేశాన్ని కాపాడే బాధ్యత మీది, మీకు పాలిటిక్స్ తెలియదు, దానికి అడ్డుగోడగా నేను నిలబడతాను. అక్కడి నుండి మొదలైంది అస్సలైన ఆట. పివి గారు మరియు మన్మోహన్ సింగ్ తో కలిసి ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ కి నాంది పలికారు. మన దేశాన్ని రక్షించడానికి ఐఎంఎఫ్ కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. మన కరెన్సీ వాల్యూ తగ్గించాలి, ఇన్ని రోజులు దేశాన్ని పట్టి పీడిస్తున్న లైసెన్స్ రాజ్ ని రద్దు చేయాలి, విదేశీ కంపెనీలను మన దేశంలోకి రానివ్వాలి. ఇవన్నీ వినడానికి బాగున్నా ఇండియాలో ఇవి అమలు చేయడం అంటే సూసైడ్ చేసుకున్నట్లే. ప్రతిపక్షాలు, ట్రేడ్ యూనియన్లు దేశాన్ని తగలబెట్టేస్తాయి. కానీ పివి గారు వెనక్కి తగ్గలేదు. 1991 జూలై 24 చరిత్రలో నిలిచిపోయే రోజు. ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ ఒక్క బడ్జెట్ భారతదేశ చరిత్రను 2 భాగాలుగా విభజించిందని చెప్పొచ్చు. 1991కి ముందు, 1991కి తర్వాత లైసెన్స్ రాజును పూర్తిగా రద్దు చేశారు. 18 ముఖ్యమైన రంగాలు మినహా మిగతా దేనికైనా ఇష్టం వచ్చినంత ప్రొడక్షన్ చేసుకునే స్వేచ్ఛ ఇచ్చారు. విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరిచారు. పార్లమెంట్ దద్దరిల్లింది. దేశాన్ని విదేశీయులకు అమ్మేస్తున్నారు. పివి గారు అమెరికా ఏజెంట్ అంటూ ప్రతిపక్షాలు నానా యాగి చేశాయి. కానీ ఇక్కడే పివి నరసింహారావు గారు తనలోని ఆధునిక చాణక్యుడిని బయటకు తీశారు. ఆయన ఏ ఒక్కరిని కూడా గట్టిగా ఏమీ అనలేదు, ఎవరిపైన అరవలేదు. మౌనంగా ఉంటూనే ప్రతిపక్ష నాయకుల్ని పిలిచి మరీ ఒప్పించారు. ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతూనే భారతదేశ చరిత్రలో అత్యంత కఠినమైన ఆర్థిక రిఫార్మ్స్ ని పార్లమెంట్ లో పాస్ చేయించారు. అది కేవలం పివి గారి పొలిటికల్ జీనియస్ వల్ల మాత్రమే సాధ్యమైంది. రిఫార్మ్స్ అమలు చేసిన కేవలం 2 ఏళ్లలో, అంటే 1993 నాటికి మ్యాజిక్ జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో తాకట్టు పెట్టిన మన దేశపు బంగారం సగర్వంగా తిరిగి మన దేశానికి వచ్చేసింది. డాలర్ల నిల్వలు పెరిగాయి. ఇప్పటిదాకా టీవీలో కేవలం దూరదర్శన్ మాత్రమే చూసిన భారతీయులు స్టార్ టీవీ, జీటీవీ, సోనీ లాంటి ఛానల్స్ పరిచయం అయ్యాయి. రోడ్ల మీద అంబాసిడర్ కార్ల ప్లేస్ లో మారుతి సుజుకి, హుండాయ్, హోండా కార్లు రయ్యుమంటూ దూసుకెళ్లాయి. కోకోకోలా, పెప్సీ, మెక్డొనాల్డ్స్ లాంటి గ్లోబల్ బ్రాండ్స్ ఇండియాకి వచ్చేసాయి. అంతేనా? వీటన్నిటికంటే మించి ఐటీ విప్లవం మొదలైంది. ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి మన దేశీయ కంపెనీలు ప్రపంచాన్ని శాసించడం మొదలుపెట్టాయి. లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు వచ్చాయి. బెంగళూరు, హైదరాబాద్, పూణే లాంటి నగరాలు గ్లోబల్ ఐటీ హబ్స్ గా మారిపోయాయి. ఈ రోజు మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్, మనం వాడుతున్న ఇంటర్నెట్, మనం వేసుకుంటున్న బ్రాండెడ్ బట్టలు, వీటన్నిటికి పునాది 1991లో పివి నరసింహారావు గారు తీసుకున్న ధైర్యమైన నిర్ణయమే. కానీ ఇంత చేసిన ఆ మహానుభావుడికి దక్కింది ఏంటి? 1996 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆయన్ను పార్టీ పదవి నుండి తప్పించారు. చివరికైనా సొంత పార్టీ వాళ్లే ఆయన్ను దూరం పెట్టారు. ఆయన చేసిన సేవలకు దక్కాల్సిన గుర్తింపు దక్కనివ్వలేదు. 2004లో ఆయన చనిపోయినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లోకి కూడా అనుమతించలేదు. అంటే రాజకీయాలు ఎంత క్రూరంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు తదుపరి ఎన్నికల గురించి ఆలోచిస్తారు, కానీ ఒక స్టేట్స్ మ్యాన్ తదుపరి తరం గురించి ఆలోచిస్తాడు. పివి నరసింహారావు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక గొప్ప విజనరీ. మన తెలుగువాడైన పివి నరసింహారావు గారు లేకపోతే ఈ రోజు మనం చూస్తున్న ఈ మోడర్న్ ఇండియా అసలు ఉండేదే కాదు. బహుశా పాకిస్తాన్ లేదా శ్రీలంక లాగా ఎప్పుడో ఆర్థికంగా చితికిపోయి ఉండేవాళ్ళం. చరిత్ర కొన్నిసార్లు నిజమైన హీరోలను మర్చిపోవచ్చు, వాళ్ళని
పక్కన పెట్టేయచ్చు, కానీ ఆ హీరో వేసిన పునాదుల మీదే భవిష్యత్తు నిర్మించబడుతుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ రోజు ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన మన భారతదేశం. చివరికి ఎన్నో దశాబ్దాల తర్వాత ఇటీవల భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించి ఆయన సేవలను గౌరవించింది. సో అదండి 1991 ఆర్థిక సంక్షోభం మరియు ఒక సింహం లాంటి నాయకుడు మన దేశాన్ని కాపాడిన కథ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.